దివంగత వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా ఈ నెల 26న విశాఖలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి రంగ అభిమానులు ఈ సభకు విచ్చేస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. కులమతాలకు అతీతంగా ఆయనను అభిమానిస్తారని వారు చెబుతున్నారు. మరి ఈ సందర్భంగా రంగానాడుకు మద్దతుగా హార్బర్లో మత్స్యకారుల పడవల ప్రదర్శనను కూడా నిర్వహించనున్నారు. మరోవైపు రంగానాడు కార్యక్రమానికి పోలీసులు సైతం అనుమతినిచ్చారు. ఇంకోవైపు మత్స్యకారులు హార్బర్ నుంచి ఆర్కే బీచ్ వరకు సముద్రంలో పడవలకు రంగానాడు జెండాలను కట్టి ప్రదర్శన చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను ఎక్స్క్లూజివ్ గా అందించడానికి డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఉన్నారు. వాసు, చెప్పండి. యజమేమో ఈసారి రంగా వర్ధంతిని అతి భారీగా చేసేందుకు చేస్తున్నారు. 10 సంవత్సరాలుగా విశాఖలో భారీగా జరుపుతున్నారు. ఈసారి అయితే కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలను కూడా కలుపుకుంటూ ముస్లిం మైనారిటీస్, మొత్తం దళిత, మొత్తం ఎస్సీ ఎస్టీ ఎవరు అన్ని వర్గాలను కూడా కలుపుకుంటారు. ఎందుకంటే ఆయన ఒక కులం కోసం లేడు, ఒక కులం కోసం బతకలేదు. మొత్తం కూడా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే పాటుపడ్డాడు. ఆయన ప్రాణాలను కూడా అర్పించాడు. అందువల్ల తప్పనిసరిగా అన్ని కులాలకు కూడా అతీతంగా ఈ జరపాలని భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. గాదే బాలాజీ ఆధ్వర్యంలో భారీగా మొబిలైజేషన్ కూడా జరుగుతున్నారు. అందుకు మద్దతుగా అన్ని వర్గాలు కూడా కలిసి అన్ని మొత్తం కూడా వారి మద్దతు కోరే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బీచ్లో పార్కు వాటర్ సమీపంలో జరిపేందుకైతే పోలీసులు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. ఎల్లుండి సాయంత్రం భారీగా జరిపేందుకైతే ఇప్పటి నుంచి ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తారు. ఈ నేపథ్యంలో ఇవాళైతే మత్స్యకారులు హార్బర్లో మొత్తం కూడా హార్బర్ 5వ జట్టు నుంచి ఆర్కే బీచ్ వరకు కూడా సముద్రంలో పడవలకి మొత్తం ఈ జెండాలు కట్టి రంగా వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులర్పిస్తూ మొత్తం కూడా ఒక ప్రదర్శన చేయడం జరిగింది, మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎల్లుండి కార్యక్రమం జరిగే రోజు బీచ్లో దాదాపు 300 పడవలతో అదేవిధంగా వాళ్ళంతా కూడా ఆ రంగాకు నివాళులు అర్పిస్తూ జెండాలు కట్టి మొత్తం కూడా ప్రదర్శన చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఈ విధంగా రోజుకు కూడా మొత్తం వివిధ వర్గాల నుంచి రంగా వర్ధంతి జరిగే సభకి భారీగా మొత్తం కూడా జన సమీకరణ అయితేనే మొత్తం కూడా అందరూ ముందుకు వస్తున్నారు. ఈ సభకు పాల్గొనేందుకైతే రాష్ట్ర వ్యాప్తంగా అటు విజయవాడ అవ్వచ్చు, అమరావతి అవ్వచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా తరలిచ్చేందుకు చేస్తున్నారు. ఇందులో భాగంగా అటు పోలీసు బందోబస్తు కానీ లేదా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. నిర్వాహకులు కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఎల్లుండి జరిగే సభని ఒక వినూత్న రీతిలో అందరూ ఆకట్టుకునే విధంగా అన్ని వర్గాలను కూడా పిలిచి చేసే విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసు.